ఇక్కడ లోకేష్కి సంబంధించిన అభిమానులకు ఉండేటటువంటి ఫీలింగ్ ఏంటంటే పాపం ఇట్లాగే అనుకున్నాడు, ఆయన పేరేంటి, రాహుల్ గాంధీ 2004లో 9లో పిఎం కావాలి అతను. కానీ నేను ఇంకా పూర్తి మెజార్టీ రావాలి, మనకి 205 వచ్చింది, నెక్స్ట్ ట్రిప్కి పూర్తిగా తెచ్చుకుంటాను అని చెప్పి 2 సార్లు ఎంపీని ఆయన రాహుల్ గాంధీ. ఫస్ట్ ట్రిప్ వచ్చినప్పుడు 147 బీజేపీకి వస్తే ఇలా 152 ఎంత వచ్చినాయి, అప్పుడు ఒక 7 సీట్ల తేడాతో అధికారంలోకి వచ్చినప్పుడు. కాబట్టి కూటమి ప్రభుత్వాన్ని నేను కాదని చెప్పేసి మన్మోహన్ సింగ్ ఇచ్చాడు. అట్లాగే నెక్స్ట్ ట్రిప్కి వచ్చేటప్పటికి 205 దాకా వచ్చినాయి. కానీ నేను సంపూర్ణ మెజార్టీ రాకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనని పక్కెళ్ళాడు. పర్యవసానం ఏమైంది, 15 సంవత్సరాల దూరం వరుస పెట్టి 3 టర్ములు ఓటమి. ఆయన ఇప్పుడు మాజీ ప్రధాని చెప్పుకోవడానికి ఏం లేదుగా, ప్లస్ అనుభవజ్ఞుడు అని చెప్పడానికి ఏముంది. ఇప్పుడు ఇవాళ అమిత్ షా అనుభవజ్ఞుడు, నరేంద్ర మోడీ అనుభవజ్ఞుడు, దేశాన్ని నడపాలంటే అనుభవజ్ఞుడు కావాలి. ఇతను పక్కెళ్ళిపోయాడు రాహుల్ గాంధీ. అసలు లైమ్ లైట్లో పోటీలో ఉండట్లేదు అతను. చివరికి మళ్ళీ ప్రియాంక వాద్రాన్ని బొమ్మలు పెట్టాల్సి వచ్చింది ముందుకి. అట్లాగే కేటీఆర్ పాప కేసీఆర్ కనుక సెకండ్ టర్మ్ గెలిచాక ఒక 6 నెలలు ఉండిపోయి అతనికి ఇచ్చేసి ఉంటే ఇవాళ యంగ్స్టర్ ఉండేవాడు రేవంత్కి